జనరల్గా ఏంటంటే పాన్ కార్డు పనిచేయకపోవటం అంటే ఏదో ఒక కార్డు చెల్లిపోవటం కాదు. పాన్ ఇన్యాక్టివ్ గా ఉంటే తప్పనిసరిగా చూపించాల్సినటువంటి లావాదేవీలు అంటే ఉదాహరణకు ఒక రోజులో మీరు 50,000 కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేసుకోవడం లాంటి బ్యాంకులు ఆ పనులని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. పాన్ అనేది కీలకం, కేవైసీ డాక్యుమెంట్ కాబట్టి కొత్త బ్యాంక్ ఖాతా తెరవడం కూడా కష్టం. బ్యాంకుల ఖాతాలు తెరవలేరు మీరు. ఇక రెండోది ఏంటంటే ఆగిపోయే ట్యాక్స్ రిఫండ్లు మీకు రావు. మీరు కట్టినటువంటి ట్యాక్సుల నుంచి మీరు రిఫండ్ కోరుకునే అవకాశాలు ఉంటుంది కదా, ఎగ్జామ్షన్స్ కోరుకొని దానికి రిఫండ్ అడుగుతారు కదా, ఆ రిఫండ్ చేసుకునే అవకాశాలు మీ అకౌంట్లోకి రావు అనమాట. పాన్ కార్డ్ ఇన్యాక్టివ్ ఉన్నంతకాలం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఎలాంటి డబ్బులు రిఫండ్ అయితే ఇవ్వరు. మీరు మీ పాన్ కార్డ్ని తిరిగి యాక్టివేట్ చేసుకున్నాక మాత్రమే ఆ డబ్బులు ప్రాసెస్ అయితే అవుతాయి. హై టీడీఎస్ మీ శాలరీలో పాన్ కార్డు పనిచేయకపోతే దాన్ని మీరు ప్రభుత్వానికి సమర్పించినట్లే లెక్క. అందుకనే ఆదాయం పన్ను శాఖ వాళ్ళు మీ సంపాదన మీద ఎక్కువ టీడీఎస్ చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సాధారణంగా 10% టీడీఎస్ ఉంటే పాన్ ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళకి 20% వరకు కూడా కట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్మెంట్లో వచ్చే వడ్డీ మీద కూడా ఎక్కువ కట్ అయిపోతుంది. నాట్ ఓన్లీ శాలరీ, అంటే మీ చేతికి అందేటువంటి డబ్బు తగ్గిపోతుంది. లోన్స్ అండ్ క్రెడిట్ కార్డులు రిజెక్ట్ అవుతాయి. మీరు హోమ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ అప్లై చేస్తే మీ అప్లికేషన్ దాదాపుగా రిజెక్ట్ చేసేస్తారు. ఏ బ్యాంకు లేదా ఏ ఆర్థిక ఫైనాన్స్ సంస్థ కానీ పనిచేయనటువంటి పాన్ కార్డుతో మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు రావు. మీ సిబిల్ స్కోరు అవన్నీ చూస్తారు కాబట్టి అక్కడ మీ పాన్ కార్డ్ ఇన్యాక్టివ్లో ఉంది కాబట్టి మీకు ఏమి ఇవ్వరు. క్రెడిట్ కార్డు అప్లికేషన్ పరిస్థితి కూడా అంతే ఉంటుంది. మీకు ఎవరు క్రెడిట్ కార్డు కూడా ఇవ్వరు. పెట్టుబడులకి బ్రేక్, ఇన్వెస్ట్మెంట్లు చేయలేరు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నా, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కోసం అని చెప్పేసి డీమ్యాట్ ఖాతా తెరవాలన్నా కూడా పాన్ కార్డ్ అనేది కంపల్సరీ. మీ పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటే మీరు ఎలాంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. ఆస్తుల కొనుగోలు అమ్మకాల మీద కూడా ప్రభావం ఉంటుందండి. 2 లక్షల కంటే ఎక్కువ విలువైనటువంటి వస్తువులు కొనాలన్నా లేదా అమ్మినా సరే పాన్ కార్డు వివరాలు మస్ట్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో, బ్యాంకులో వాటిల్లో చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీ ఇల్లు లేదా భూమి అంటే స్థిరాస్తి కొన్నా కానీ అమ్మినా కానీ పాన్ కార్డు అనేది తప్పనిసరి. ఈ పాన్ కార్డు అనేది ఇన్యాక్టివ్గా ఉంటే ఈ లావాదేవీలన్నీ కుదరదని చెప్పేస్తారు.